మీనా ప్రభావతి కాలుకి కాపడం పెట్టడానికి వేడినీళ్ళు తెచ్చి అక్కడ పెడుతుంది. అది చూసి ప్రభావతి ఏంటది అని ఎటకారంగా అంటుంది. వేడినీళ్ళొత్తయ్యా అనగానే ప్రభావతి ఉండి చేసిందంతా చేసి ఇప్పుడు వేడినీళ్ళు తెచ్చావా నా నెత్తిన పొయ్యి అని చెప్పేసి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. మీనా పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది బాలు గమనిస్తాడు. వెంటనే అక్కడికి వచ్చేసి ఏంటి నీ కోసం నీ కాలు బాగవ్వాలని ఉపవాసం ఉన్న మీనా ఎక్కడ, ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకోగానే అవతల పడ్డ ఆ రోహిణి ఎక్కడ, మీనా దేవత లాంటిది ఇప్పుడు నీకు నయం కావాలని తను ఈ రోజంతా ఉపవాసం ఉంది నీకోసం ఎన్ని సేవలు చేస్తుంది అని చెప్పేసి అలా ప్రభావతికి చెప్తూ ఉంటాడు. ప్రభావతి చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే పక్కనే ఉన్న సత్యం మనోజ్తో ఇలా అంటాడు. అవునరా ఎంగేజ్మెంట్‌కి అసలు ఆ అమ్మాయి తరపున ఒక్కరు కూడా రాలేదేంటి? ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా అని చెప్పేసి తను అనగానే బాలు ఉండి అవును ఆ అమ్మాయి కన్న తండ్రి బతికే ఉన్నాడు అన్నారు. బ్రతికే ఉన్నా కూడా కన్న కూతురు ఎంగేజ్మెంట్‌కి తండ్రి రాకపోవడం ఏంటి అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కో డౌట్ వస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనోజ్ ఉండి అమ్మో ఇదేంటో మొదటికే మోసంలా ఉందేంటి, వీళ్ళు నా పెళ్లి చెడగొడతారా ఏంటి అనుకొని వెంటనే పక్కకి వెళ్ళి రోహిణికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రోహిణి నువ్వు వచ్చి ఒకసారి అమ్మని చూసి వెళ్ళు, లేకపోతే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ వస్తుంది అని చెప్పేసి అలా తను ఇంట్లో పరిస్థితులన్నీ తనకి చెప్తాడు. మరి రోహిణి వస్తుందా లేదా, ఏం జరుగుతుంది, మరి మీనా ప్రభావతికి సేవలు చేస్తుంది కదా, ప్రభావతి ఇప్పుడైనా మీనా మీద కొంచెం పాజిటివ్గా ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.